నా ప్రియ సోదరి సోదరులారా, అందరూ బాగున్నారా? యోబు గ్రంథము 7వ అధ్యాయము. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? కూలి నిమిత్తము కనిపెట్టుకుని కూలివాని వలను ఆశ లేకయే జరుగు నేలలను నేను చూడవచ్చినను, ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించిన అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరులుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరల పగులుచున్నది. నా దినములు నేతగాని నాడి కంటును వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోవచున్నవి. నా జీవము వట్టి ఊపిరియే, అది జ్ఞాపకము చేసుకునము. నా కన్ను ఇకను మేలు చూడదు. నన్ను చూసేవారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూసును గాని నేనుండకపోదును. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక ఎన్నడూను తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా నెరుగుదు. కావున నేను నా నోరు మూసుకొనను. నా ఆత్మ వేదన కొలిది నేను మాట్లాడుదను. నా మనోవేదన బట్టి మూలుగుచుండెదను. నేనొక సముద్రములోని భుజంగమున నీవెందుకు నా మీద కావలి ఉంచెదవు? నా మంచము నాకు ఆదరణ ఇచ్చెను, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చెను అని నేను అనుకొనగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించెదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరితీయబడవలనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమొందుట నాకు ఇష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకిష్టము లేదు. నా దినములు ఊపిరివెలనున్నవి. నా జోడికి రావద్దు. మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచునేలా? అతని మీద నీవు మనస్సు నిలుపునేలా? ప్రతి పగలు నీ అతని దర్శించునేలా? ప్రతి క్షణము నీ అతని శోధింపనేలా? ఎంతకాలము నీవు నన్ను చూసుట మానుకుందవు? నేను గుటక వేయ వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపము చేసితనా? నరులను కనిపెట్టేవాడా? నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా ఉన్నాను. నీవేళ గురిపెట్టితివి. నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు. నా దోషము నేల క్షమించవు. నేనిప్పుడు మంటిలో పండుకొనిదను. నీవు నన్ను జాగ్రత్తగా వెతుకుదవు గాని నేను లేకపోవదను. 8వ అధ్యాయము. అప్పుడు షూహీయుడగు బెల్దదు ఇట్లనను, ఎంతకాలము నీ విట్లు మాట్లాడుదవు? నీ నోటి మాటలు సుడుగాలి వంటివి ఆయను. దేవుడు న్యాయవిధిని రద్దుపరుచన? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరుచన? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసిరేమో. కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందెదవు. మనము నిన్నటి వారమే, మనకు ఏమయూ తెలియదు. భూమి మీద మన దినములు నీడవల ఉన్నవి. మునుపటి తరుము వారి సంగతులు విచారించము. వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనము. వారు నీకు బోధించుదురు కదా, వారు నీకు తెలుపుదురు కదా, వారు తమ అనుభవం బట్టి మాట్లాడుదురు కదా. బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెల్లి ముడిసిన, అది కోయబడక మునుపు బహు పచ్చగానున్నది కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును.
దేవుని మరుసవారందరి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టే. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చిపట్టి బలియును. అతని తీగలు అతని తోట మీద అల్లుకొనును. అతని వేళ్ళు గొట్ట మీద చుట్టుకొనును. రాళ్ళు గల తన నివాసమును అతడు తేరి చూసును. దేవుడు అతని స్థలములో నుండి అతను వెళ్ళగొట్టిన ఎడల అది నేను నిన్నెరగను, ఎప్పుడును నిన్ను చూడలేదనను. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము. అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. ఆలోచించము. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. ఆయన దుష్కార్యములు చేయవారిని నిలవబెట్టడు. నిన్ను పగబట్టేవారు అవమాన భరితులగుదురు. దుష్టుల గుడారము ఇక నిలవకపోవును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, రహస్యముతో నీ పెదవులు నింపును. 9వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను, వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్టు నిర్దోషయగును? వాడు ఆయనతో వ్యాజ్యమాడు గోరునెడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బలసంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించ హాని నొందిన వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే. ఉగ్రత కలిగిన వాటికి బోర్లదోయేవాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించేవాడు ఆయనే. దాని స్తంభములో అదరచేయేవాడు ఆయనే. ఉదయింపవద్దనే ఆయన సూర్యునికి ఆజ్ఞ ఇయ్యగా అతడు ఉదయించడు. ఆయన నక్షత్రములను మరుగుపరుచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలములను విశాలపరుచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తమైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో, ఆయన నా సమీపమున గడిచిపోవుచున్నాడు, కానీ నేను ఆయనను కనుగొనలేను. నా చేరువను పోవుచున్నాడు, కానీ ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగుతగిన వాడెవడు? దేవుని కోపము చల్లారదు. రాహోబు సహాయులు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటి వాడును? ఆయనతో వాదించుచు సరైన మాటలు పలుకుటకు నేనేపాటి వాడును? నేను నిర్దోషనై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్తయని నేను ఆయనను బతిమాలు కొనదగును. నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చినను. ఆయన నా మాట ఆలకించినని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపగా పెనుగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు. నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయుడు. చేదైన వాటిని నాకు తినిపించును. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనే ఉన్నానని ఆయన అనును. న్యాయ విధిని గూర్చి వాదము కలగగా ప్రతివాదిగా ఉండ తెగించేవాడెవడని ఆయన అనును. నా వ్యాజ్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను, దోషి అయిన ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనను, నా యందు నాకిష్టము లేదు. నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే. కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. చమూల ధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదలను చూసి ఆయన హాస్యము చేయను. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతుల మంచి చెడ్డల గుర్తించలేకుండా ఆయన చేయను. ఆయన గాక
ఇవి అన్నీ జరిగించేవాడు మరి ఎవడు? పరుగు మీద పోవానికంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. రెల్లి పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును, ఎర మీదకి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. నా శ్రమలో మరిసిపోయేదననియు, దుఃఖ విముఖుడనై ఉండట మాని సంతోషముగా ఉండదననియు నేను అనుకుంటున్నా. నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషముగా ఎంచవని సంగతి నేను నిశ్చయముగా ఎరుగయున్నాను. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చిన కదా, కాబట్టి నాకు వ్యర్థ ప్రయాసమేలా? నేను హిమముతో నన్ను కడుగుకొనును, సబ్బుతో నా చేతులు కడుగుకొనును. నీవు నన్ను గోతులో ముంచెదవు, అప్పుడు నేను నా స్వంత వస్త్రములకే అసహ్యుడగుదును. ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడుజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరి మీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనపరచకుండవలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడెదను. ఎలయనగా నేను అట్టువాడును కానును కొనుచున్నాను. దేవునికే మహిమ కలుగునగాక. వచ్చే పాటను మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.